29 వచనాల్ని 4 భాగాలుగా మనం విభజించాము. అందులో మొదటి 2 వచనాలు శుభములు చెప్పడం. ఎవరికి చెప్తా ఉన్నారు అంటే పౌలు తిమోతి కలిసి కొలసీ సంఘానికి శుభాలు చెప్పడం అనేది చూస్తాం. తర్వాత 3 నుండి 13 వచనాలు 3 నుండి 13 వచనాలు కృతజ్ఞత మరియు ప్రార్థన. పౌలు కొలసీ సంఘములో ఉన్న వారిని బట్టి కృతజ్ఞతలు చెల్లించాడు, ప్రార్థన కూడా చేశాడు. ఏ విషయాల కొరకు చేశాడో మనం వాటిని ధ్యానం చేశాం. అందులో భౌతిక సంబంధమైన అవసరాలు కాదు, ఆత్మ సంబంధమైన అవసరాల కొరకై పౌలు ప్రార్థన చేయటం అనేది మనం చూస్తూ వచ్చాం. తర్వాత 14 నుండి 23 వరకు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ఆధిపత్యము మనం చూస్తాం. 14 నుండి 23 వరకు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ఆధిపత్యం. 24 నుండి 29 వరకు పౌలు సంఘము కొరకు శ్రమపడ్డం. ఆయన సంఘం కొరకు ఎలాంటి శ్రమలు భరిస్తూ ఉన్నాడో 24 నుండి 29 వరకు రాశాడు. ఇది మొదటి అధ్యాయంలో యొక్క విభజన. మనం ఇందులో మొదటి భాగం అంతా కూడా ధ్యానం చేశాం. 13 వచ్చిన మొదటి 2 వచనాలు, తర్వాత రెండో భాగం కూడా ధ్యానం చేశాం. 3 నుండి 13 వచనాలు. మనం మూడో భాగంలోనికి వచ్చాం. మూడో భాగంలో 14వ వచనం కూడా ధ్యానం చేశాం గత వారం. ఈ 14వ వచనంలో ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది అని అన్నాడు. ఆ కుమారుడు అంటే దానికి పైన మనం చూసాం కదా, తండ్రి చేత ప్రేమింపబడిన కుమారుడు అని 13వ వచనంలో తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను అని. ఆ కుమారుని యందు మనకు విమోచనము అంటే పాపక్షమాపణ అనే దాన్ని మనం చూసాం. ఈ విమోచన అనేది పాత నిబంధనలు ఎలా వర్ణించబడిందో, వాళ్ళకి పాత నిబంధనల విమోచన అనేది ఎలా దొరికిందో, అది ఎలాంటి విమోచనో, క్రొత్త నిబంధనలు ఎలాగ విమోచించబడుతున్నామో, ఇది ఎలాంటి విమోచనో, దానికి దీనికి మధ్య ఉన్న వేరియేషన్ ఏంటో మనం ఆ 14వ వచనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అందులో హెబ్రీ పత్రిక కూడా మనం కొంత ధ్యానం చేయడానికి ప్రభు సహాయం చేశారు. ఈరోజు 15వ వచనమును మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ 15వ వచనము ఆయన అని ఆరంభించాడు కదా. ఇప్పుడు మనం ఆయన అన్నప్పుడు కొలసీ పత్రిక మొదటి అధ్యాయంలో మరి వేరు సందర్భాల్లో వేరు వ్యక్తులను గురించి చెప్పబడినట్టుగా మనం చూస్తాం. అందులోనూ 1 నుండి 13 వచనాల్లో ఆయన అన్నప్పుడు తండ్రిని